హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ రాడ్. సో ఈరోజు అప్డేట్ ఏంటి అంటే యూత్ మొబిలిటీ వీసాకి ఎలా అప్లై చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన వీడియోలో యూత్ మొబిలిటీ వీసా స్కీమ్ అంటే ఏంటి అని చెప్పేసి దాని గురించి వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ ఈరోజు ఏంటి అంటే యూత్ మొబిలిటీ వీసాకి ఎలా అప్లై చేయాలి అనేది ఇన్ డీటెయిల్డ్ ప్రాసెస్గా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. government.uk వెబ్సైట్లోకి వెళ్ళి యూత్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేయాలి. సో వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఎంటర్ ద బ్యాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అన్ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది క్లిక్ చేసి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మీరు అకౌంట్ని మీకోసమే క్రియేట్ చేస్తున్నారా లేదా ఎవరికోసమైనా క్రియేట్ చేస్తున్నారా అని అడుగుతుంది. మీకోసమే కాబట్టి అక్కడ మీ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ నేమ్ అండ్ సర్నేమ్ కూడా టైప్ చేసి కంటిన్యూ చేయాలి. అండ్ ఆ తర్వాత మీ నేషనాలిటీ, ఇది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఇండియన్. అండ్ మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ పాస్పోర్ట్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పైరీ డేట్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిని కూడా అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. అండ్ దెన్ ఆ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని అక్కడ కాపీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ అకౌంట్ని మీరు మాత్రమే వాడుతున్నారా లేదా ఇంకొకళ్ళు ఎవరైనా యూజ్ చేస్తున్నారా అని క్వశ్చన్ అడుగుతుంది. సో నో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని అకౌంట్ని క్రియేట్ చేసుకోవడమే. అండ్ ఇప్పటి వరకు కూడా అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలి మనం ఈ డీటెయిల్స్తో. నెక్స్ట్ సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ మన ఐడెంటిటీ పాస్పోర్ట్ కాబట్టి పాస్పోర్ట్తో మాత్రమే మనం సైన్ ఇన్ అవుతాము. పాస్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి పాస్పోర్ట్ నెంబర్ యాజ్ యూజువల్, మళ్ళీ పాస్పోర్ట్ నెంబర్ టైప్ చేసి కంటిన్యూ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో. సో నెక్స్ట్ మళ్ళీ మెయిల్ ఐడికి మీకు ఒక సెక్యూరిటీ కోడ్ వస్తుంది, ఆ కోడ్ని కూడా కాపీ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. అండ్ కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇందులో మెయిన్గా 4 స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్. ఇన్ ప్రోగ్రెస్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్ అయితే ఇస్తున్నారో ఆ మెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రిపేర్ అప్లికేషన్. ఇది కూడా ఇన్ ప్రోగ్రెస్ చేసిన తర్వాత దీంట్లో ఏంటి అంటే ఇది ఓన్లీ 18+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ కాబట్టి ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే సెకండ్ స్టెప్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి పాస్పోర్ట్ కాపీని మనం అప్లోడ్ చేయాలి. ఇదే ఎవిడెన్స్ అనమాట మెయిన్. సో పాస్పోర్ట్ కాపీ కూడా ప్రింట్ తీసుకోండి ఆర్ఎల్స్ పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే దీంతో థర్డ్ స్టెప్ కూడా అయిపోతుంది. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి సబ్మిషన్ అనమాట. ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ కానీ పాస్పోర్ట్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మనం ఒకసారిగా సబ్మిట్ చేయాలి. సో దీంతో మన యూత్ మొబిలిటీ వీసా స్కీమ్ అనేది అప్లై చేయడం అవుతుంది. అండ్ మనకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. వితిన్ 2 వీక్స్లో మీరు ఏ మెయిల్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ మెయిల్కి మీ రిజల్ట్ ఏంటి అనేది, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి కూడా వాళ్ళు మెయిల్ చేస్తారు. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.